ఇక్కడ చికెన్ బోన్లెస్ కర్రీ వేసుకొని బాగా కలిపి అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఏం ఫీల్ ఉండదు మామ. హలో మాబ్రోస్, ఈ రోజు ఫుడ్ బ్లాగ్ వచ్చేసరికి మన రాక్ అండ్ రోల్ రెస్టారెంట్ లో, అంత ముందు ఈ రాక్ అండ్ రోల్ రెస్టారెంట్ అయితే మన జీబీసీ రోడ్ లోని సినిమా థియేటర్ ఆపోజిట్ లో ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని అదే రోడ్ లో కొంచెం ముందుకైతే షిఫ్ట్ చేశారు. ఇంకో విషయం వచ్చేసరికి ఇక్కడ మాస్టర్ దగ్గర నుంచి స్టాఫ్ అవచ్చు, ఓనర్స్ అవచ్చు మొత్తం చేంజ్ అయ్యారు. రెస్టారెంట్ ని గ్రాండ్ గా మళ్ళీ రీఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేస్తున్నారు. బాపట్లలో కొన్ని చోట్ల మాత్రమే మండి దొరుకుతుంది, అందులో మన రాక్ అండ్ రోల్ రెస్టారెంట్ ఒకటి. సో ఇంకా నేనైతే మెనూ కూడా బాగా స్టడీ చేసి ఒక చికెన్ 65 స్టార్టర్ అయితే చెప్పాను, అలాగే ఓ బోన్లెస్ ఎస్పీ చికెన్ బిర్యానీ అయితే చెప్పేశాను. వేడివేడిగా మనం చెప్పిన చికెన్ 65 స్టార్టర్ అయితే వచ్చేసింది. సో మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేను కూడా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం రావడం. పర్సనల్ గా నాకు మాత్రం కొంచెం స్పైసీగా తినడం ఇష్టం ఏమైనా సరే, అందుకని చెప్పేసి నేను కొంచెం స్పైసీగా చేసి తీసుకురండి అని చెప్పాను. నేను ఎలా అయితే చెప్పానో ఎగ్జాక్ట్ అలానే తీసుకొచ్చారు. వీడు నా చిన్ననాటి మిత్రుడు, మరి వీడిని అడుగుతాం వీడి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఎలా ఉందా మావా అంటే వీడు కూడా సూపర్ అంటున్నాడు. టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి కొంచెం వేసుకున్నాను నేను, ఇంకొంచెం వేసుకుందాం అనే లోపు వీడు తీసుకుని మొత్తం వేసేసుకున్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయినా కానీ ఫుడ్ దగ్గర మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు కూడా కొంచెం వేరే అంటే వేసాడు, లేదంటే మొత్తం అవగట్టేలా ఉన్నాడు. మాటల్లోనే మనం ఆర్డర్ చేసిన బోన్లెస్ ఎస్పీ బిర్యానీ కూడా వచ్చేసింది. మరి ఇది కూడా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. యాక్చువల్లీ అంత ముందు రాక్ అండ్ రోల్ కి నేను వెళ్ళాను, అంత ముందు రాక్ అండ్ రోల్ కి ఇప్పుడు రాక్ అండ్ రోల్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సర్వీస్ చాలా డీసెంట్ అనిపించింది. ఈ విషయంలో మేనేజ్మెంట్ వాళ్ళని మెచ్చుకోవచ్చు. నా చేతిలో ఉంది వచ్చేసరికి బోన్లెస్ చికెన్ కాజు కర్రీ. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. లక్కీగా మన రాక్ అండ్ రోల్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకా బాగా కర్రీ మిక్స్ చేసి అలా నోట్లో ఒక ముద్దు పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంది మావా. నేను చెప్పినట్టు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసేప్పుడు మీరే ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా ఉందో. మా ఫ్రెండ్ కి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు, తినే విషయంలో అస్సలు ఇబ్బంది పడ్డు ప్రశాంతంగా వాడికి వాడే వడ్డించుకుంటున్నాడు. చూసి నేనే అడిగా కనీసం ఫుడ్ ఎలా ఉందో చెప్పాలని చెప్పేసి. ఈసారి అయితే తమ్ము చూపించాడు. పీసెస్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి, జస్ట్ మీరు నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోయేలా ఉంది. ఫైనల్ గా నా ప్లేట్ అయితే ఖాళీ చేసేసా. మావుడు మాత్రం ఫోన్ మాట్లాడదా పట్టిస్తున్నాడు ఎలా అయినా గానీ. శుభ్రంగా తినే వాళ్ళని చూసాను కానీ మరీ ఇంత శుభ్రంగా తినేవాడిని వీడియో చూస్తున్నాడు. మళ్ళీ దీనికి కూడా తమ్ము చూపిస్తున్నాడు. ఫైనల్ గా మేమైతే ప్లేట్లన్నీ ఖాళీ చేసేసామావా. వీళ్ళ దగ్గర గ్రిల్ చికెన్, తందూరి చికెన్ ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. బాపట్లలో చాలా రేర్ ఇలాంటి ఐటమ్స్ దొరకడం. ఈ విషయంలో మన రాక్ అండ్ రోల్ ని మెచ్చుకోవచ్చు. పైన ఫస్ట్ ఫ్లోర్ లో మండీ సిట్టింగ్ కూడా ఉంది. ఒకసారి బ్రీఫ్ గా అయితే చూపిస్తా చూడండి. మనలో చాలా మంది మండీ లవర్స్ అయితే ఉంటారు, సో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నైట్ టైం షవర్మాస్ అవ్వచ్చు, లేకపోతే మండీ అవ్వచ్చు, ఏవైనా సరే మీకు A to Z ఐటమ్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉంటాయి. సో ఇదండి ఫైనల్ గా వీడియో అయితే. మీరు బాపట్లేన్స్ లేకపోతే బయట ప్లేసెస్ నుంచి బాపట్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాక్ అండ్ రోల్ రెస్టారెంట్ లో మాత్రం ఫుడ్ ట్రై చేయండి. ఈ లొకేషన్ వచ్చేసరికి మన జీబీసీ రోడ్ లోని షరఫ్ బజార్ దగ్గరలో అయితే ఉంటుంది. మన పోలేరమ్మగుడి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. అలాగే వన్ వే సైడ్ నుంచి ఒక 50 మీటర్స్ అయితే ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్న కాంప్లెక్స్ అయితే చాలా మందికి తెలుసు కదా, సో ఆ కాంప్లెక్స్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది మావా.